మొత్తానికి దుబాయ్ సెట్ గా భాస్కర్ దింపి మంచి పని చేసేద్దులు. అప్పుడే ఏమైంది బావా, ఆ ప్రథమని భాస్కర్ గాడి చేత పంపించేసి ఆ తర్వాత పాప బాబుల మీద గ్రిప్ సాధించాలి. అప్పటి వరకు నేను ఆగనని చెప్పి ఆగేవండి. అక్కడ చూడు, అక్కడ వీడేం చేస్తున్నాడు? పద చూద్దాం. ఏంటి భాస్కర్ అన్నయ్య, ఒంటరిగా కూర్చొని ఇక్కడేం చేస్తున్నావు? అన్నట్టు ప్రథమేది? నా సిచ్యువేషన్ నీ కామెడీగా ఉందా సిస్టర్? కామెడీ కాక ఇంకోటి మీ దాంపత్యానికి సెంటిమెంట్ కూడానా? ఏం చేద్దాం సిస్టర్, దాన్నంతా వాళ్ళ అమ్మ పోలిక, నాదంతా మా అత్త పోలిక. పద, నేను చూసుకుంటా. వద్దులే సిస్టర్, దాని పాప నాదే పొద్ది. నేను పోనివ్వనుగా. అరేరే, దాని ఓవర్ యాక్షన్ చూస్తుంటే నీకు దాన్ని మర్డర్ చేయాలనిపించట్లేదా? పెళ్ళైన తెల్లారి నుంచి నా టార్గెట్ అదే సిస్టర్. ఏం చేద్దాం, కాలమే కలిసి రావట్లేదు. ఇప్పుడు వచ్చింది కానీ లేరా? ఏమో బ్రో, జీవితం మీద విరక్తి కలుగుతుంది. అరే అన్నయ్య, ముందు నేను చెప్పేది విను. బావా నువ్వు కూడా. ఏమిటో? నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తా సిస్టర్. బయటకెందుకు? కొంపదీసి అటు నుంచి అంటే చంపైపోతావా? కాదు. మరెందుకు? అబ్బా నువ్వు ఉండు సిస్టర్. బ్రో ఆ చెవిలా పాడే చెప్తా. జరుగు. సూపర్ రా. ఇప్పుడు నువ్వు మగాడు చూసావా ఏం చెప్పాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? నెక్స్ట్ ఇందాక ఆగలేవా? అబ్బో సరే పద. ప్రథమా, వసే ప్రథమా, రాయే బయటికి. వసే ప్రథమా, నువ్వు వస్తావా? నన్నే తలుపులు బద్దలు కొట్టుకుని లోపల రమ్మంటావని. భాస్కర్ గారు బయట ఉన్నాడు, ఇప్పుడు ఎలా? మమ్మీ మమ్మీ మమ్మీ, భాస్కర్ బయట గొడవ చేస్తున్నాడు. మర్యాదగా రావే బయటికి. మేడం, బాబు సార్, రండి సార్ బయటికి, తలుపులు తీయండి. ఆ భాస్కర్ మన బంగారం కోసం బయట షౌట్ చేస్తున్నాడు. అయితే వాడి వాళ్ళ నా చేతిలో చచ్చాడే. వసే ప్రథమా, వీడేంటి ఈ గెటప్ లో వచ్చాడు? కొంపదీసి ఫస్ట్ నైట్ అంటాడా? తప్పకుండా నువ్వు రావే. అయినా ఈ గెటప్ ఏంట్రా? పెళ్ళయింది కదా, మా ఫస్ట్ నైట్ ఇవాళ, అందుకే ఈ గెటప్. నువ్వు రావే. నా ముందు నా బంగారాన్ని టచ్ చేస్తావా? హౌ డేర్ యు! ఏంటండి భారీ చేయి పట్టుకుంటే తప్పేంటి? ఎందుకు మా అన్నని కొడుతున్నారు? తింగరే, నాకు తెలిసే ఇదంతా నీ ప్లాన్ అని. లేకపోతే ఈ గొట్టంగాడికి అంత ధైర్యం ఎక్కడిది? అవునండి, ఇదంతా నా ప్లాన్. మీ మీద గ్రిప్ కోసమే ఇదంతా చేస్తున్నాను. అయితే ఏంటంట? నీకు మా మీద గ్రిప్ రావటం ఇంపాసిబుల్. తుప్పు వదిలిస్తే గ్రిప్ దానంతటి కాదే వస్తుంది బాబు సార్. వసే ప్రథమా, 2 సార్లు నిన్ను పెళ్లి చేసుకున్న మొగుడుగా చెప్తున్నాను, నువ్వు రావే. నేను చేసుకుంది దుబాయ్ షేక్ ని, నిన్ను కాదురా గూట్లో. పెళ్లి జరిగిన విషయం ఎవ్వరికీ తెలీదు, ఆధారాలు కూడా లేవు. మరి ఎలా అంటావురా నేను భార్యనని? సిస్టర్, వెరీ గుడ్ బంగారం, మంచి కౌంటర్ ఇచ్చావు. యూజ్లెస్ ఫెలోస్ కి. హోల్డ్ ఆన్. ఆధారాలు లేవని దగ్గరిచ్చిపోతున్నారు కదా, ఇప్పుడు చూడండి. నువ్వే నా భర్తవి. మమ్మీ, ఇప్పుడు ఎలా? డోంట్ వరీ బంగారం, ఐ విల్ హ్యాండిల్ దిస్. మీరు హ్యాండిల్ చేయడానికి నేనేమన్నా నీ మొగుడు? నువ్వు రావే నా పెళ్ళామా.
మర్యాదగా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళకపోతే అందరినీ షూట్ చేసి పారేస్తాడు. బాబు గట్టిగా ఓకే పాప వెళ్ళి తీసుకురా. ఇదిగో గన్ను. కాల్చిపడే, కాల్చే, కాల్చే, కాల్చే. అబ్బో, అబ్బో. అమ్మో సిస్టర్ నన్ను దోసేంటి ముందుకి ఆవిడకి తిక్కరగిందంటే నేను చేస్తాను. ఏ ఉండు అలా అంటుంది కానీ కాల్చదు. షూట్ చేసి పడే పాప. ఈ ముగ్గురులో ఎవరెవరు చేస్తే నా తింగరది నమ్మదు. ఒక్కొక్క బుల్లెట్ కాదు బాబు సార్, 6 bullets ఒకేసారి నువ్వు ఉండు సిస్టర్, దారి చూపిస్తావు అనుకుంటే పైకి పోవడానికి దారి చూపించేటట్టు నువ్వు. అవుందులు ఈ మాత్రం ఫోర్స్ లేకపోతే కుదరదు బావా. రా. వదిలేండి, బుల్లెట్ వేస్ట్, మేమే వెళ్తాం. పద బావా. ఊరుకో బేబీ. ఇప్పుడు ఏమైంది నేడుస్తున్నావు? జరిగింది. నేనేం చేశాను బేబీ? నాకేం తెలియదు పాప. దుబాయ్ నుండి షేక్ ని అల్లుడుగా తీసుకొస్తానని ఆ నందిని వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. వాళ్ళేమో భాస్కరం గానీ ఆ గెటప్ లో దించారు. పెట్టుకోమని ఎన్నోసార్లు చెప్పాను. అప్పుడేదో ఫ్లోలో ఎమోషన్ అనేసాను. దాన్ని పట్టుకుని నా తింగరది ఇలా చేస్తాను నాకు మాత్రమే తెలుసు. అయినా అయిపోయిన దాని గురించి కాదు, ఇప్పుడేం చేయాలో ఆలోచించండి. ఐడియా బేబీ, నువ్వు అర్జెంటుగా మీ ఒరిజినల్ మమ్మీ సరోజికి ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా ఇక్కడికి రమ్మని చెప్పు. ఆమొచ్చి ఏం చేస్తుంది బాబు? ఆవిడంటే ఆ తింగరికే కాదు, భాస్కర్ గారికి కూడా హడల్. కనీసం ఆవిడ చూసైనా పారిపోతారని. ఎలా ఉంది నా ఐడియా? పాపా Shut up. బంగారాన్ని మనం దత్తత తీసుకున్న తర్వాత బంగారం గురించి మనమే కేర్ చేయాలి. ఇప్పుడు మనం ఆ సరోజని ఇక్కడికి రమ్మని చెప్తే మనం యూజ్లెస్ అని మీనింగ్ కదా. నువ్వు కరెక్ట్ గా చెప్పావు మమ్మీ. బట్ బంగారం, నువ్వు ఆ భాస్కర్ కి డైవోర్స్ ఇవ్వకుండా నాలాగా ఆ బేబీ లాగా గ్రిప్ లో పెంచుకుంటే బెటర్ గా ఉండేదేమో. ఎవరన్నా మొగుడుతో కాపురం ఎలా చేయాలో చెప్తారు, ఇది ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలో చెప్తుంది. చీదీనే అమ్మ జీవితం. ఇప్పుడు ఏం చేయాలన్నా ఆ భాస్కర్ మన మాట వినాలి కదా మమ్మీ. దానికి నేనే ప్లాన్ వేస్తాను. మాస్టర్ ప్లానా, స్టూడెంట్ ప్లానా? You do what I say. చెప్పు. How was it? నువ్వు సూపర్ మమ్మీ. Yes. Yes. అయ్యో బాబోయ్, నా వల్ల కాదు, నన్ను వదిలేండి సిస్టర్. అమ్మో, ఆ పాప బాబులు చూస్తుంటే నన్ను చంపేసి ప్రథమకి ముగుడు చచ్చిపోయాడని చెప్పి దానికి వేరే పెళ్లి చేసినా చేసేస్తారు. అమ్మో, ఇటు వచ్చి నేనే అన్యాయం అయిపోతాను. నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను, సరేనా? ముందు ఆ ప్రథమ నీ మాట వినేలా చేసుకో. ఆ తర్వాత పాప బాబుల్ని ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలో మేము ఆలోచిస్తాం. ఇందాకే చూసాం కదా సిస్టర్ దాని ప్రతాపం. అది ఇంకా నా మాట ఏమిటది? ఇంటే గింటే పాప బాబుల మాట ఏంటది? అరే, సొంత పిల్లాన్ని కంట్రోల్ చేయలేని వాడివి నువ్వేం మొగుడురా? ఛ, మన మగాళ్ళ పరువు తీసేస్తున్నావు. ఏమన్నా బావా? అదే భాస్కరానికి కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాను. ఓ కామ్రేడ్, రే నిన్నే. పోరాడితే పోయేదేం లేదు, ఒక్క ప్రయత్నం తప్ప. నీలాంటి వాడి కోసమే మా శ్రీశ్రీ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి, కదం తొక్కుతూ పదం పాడుతూ పదండి ముందుకు. వర్కౌట్ అయ్యేలా ఉంది, ఆపుకో. కంటిన్యూ కంటిన్యూ. మనదే ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనదే ఒక బతుకేనా సందులలో పందుల వలె. చూడు, ఆ ప్రతిమని నీ కంట్రోల్లోకి తెచ్చుకొని దాన్ని నీతో పాటు ఎలాగైనా తీసుకెళ్లిపోవాలి, సరేనా? ఇప్పుడే తీసుకెళ్తా. ఇప్పుడే కాదు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? విను. ఇప్పుడు చూడు సిస్టర్, ఎరగదీస్తా. బావా, కాఫీ తీసుకురా. ఏయ్, ఎప్పుడు నేనేనా? ఈసారి నువ్వు తీసుకురాదిల్లు. ఆ ప్రథమని ఎలా పంపించాలని ఆలోచిస్తున్నాను బావా. లేస్తే ఐడియాలు రావు. పర్లేదు, అదేదో నాకు చెప్పు, నేను ఆలోచిస్తాను. అంతేకాని కాఫీ తీసుకురావా? అవును. సరే, ఒక పని చేద్దాం. ఏంటి? రేపటి నుంచి నేను తీసుకొస్తాను, నువ్వు ఇప్పుడు వెళ్ళి తీసుకురా. అదేం కుదరదు, నువ్వే ఇప్పుడు తీసుకురా. కావాలంటే రేపటి నుంచి నేను తీసుకొస్తా. అయితే ఇంకొక పని చేద్దాం. ఏంటిది? ముదనిష్టపడే కాకపోతే చెప్పు. తోసిద్దామా? సరే. నాది హెడ్, నీది టైల్. ఏ హెడ్ వెయిట్ ఎక్కువ ఉందా నీకు? హెడ్ అదేం కుదరదు, నాది హెడ్ నీ టైల్. పొద్దున్న నీకేమిందిరా? అన్ని రివర్స్ లో మాట్లాడుతున్నా. సర్లే,
ఆగు, నేను వేస్తా. తీసుకో. నాది హెడ్. దేని పరిస్థితి కూడా భాస్కర్ లాగే ఉంది. బాబోయ్, భాస్కర్ అంటే గుర్తొచ్చింది. ఈ రోజు ఎలాగైనా ప్రతిభని భాస్కర్ తో పంపించేయాలి. పద, పద. ఎక్కడికి వెళ్ళాడు బాబు వీడు? ఏవదులు కనిపించారా? కనిపించలేదు బావా, అటు చూడు. బావా కనిపించడా? లేదు. నిన్న రాత్రి కదా బావా ఆ భాస్కర్ గారికి న్యాయం చేస్తానని మాటిచ్చాను. అంతలోనే ఎక్కడ చచ్చాడు? పాప మేడం బాప్సరాలు ఏం చేశారా? వాళ్ళకంత సీన్ లేదు. కొంపతీసి వాడే భయపడి పారిపోయావు దిల్లు. నువ్వేంట్రా అసలు ఇప్పుడు కనిపించలేదన్న టెన్షన్ లో నేనుంటే మధ్యలో నీ డౌట్స్ ఏంటి? పద ఫోన్ చేద్దాం. బాబా స్విచ్ ఆఫ్ చేసింది. పద వెతుకుదాం. ఏంటిది? రాత్రి నేను బయట హాల్లో పడుకుంటే తెల్లారేసరికి ఈ గదిలోకి వచ్చాను. ఏం జరిగింది? నన్నెవరు ఇక్కడికి తీసుకొచ్చారు? ఇది వచ్చిందేంటి? కాఫీ. నువ్వు రావే. నేను రాకపోతే అదే ప్రథమ. ఒక్క పూటలో ఇంత మార్పా? ఏం జరిగి ఉంటది? ఏం జరిగింది? అది ఏందది? అది నిజమా? ఒక్క నిమిషం. నిజమే. దీని అమ్మ జీవితం. స్ప్రోలో లేకుండా ఫస్ట్ నైట్ చేసుకున్న ఏకైక వ్యక్తి నేనేనేమో. త్వరగా కాఫీ తాగి రెడీ అయ్యండి. నేను మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను. కనిపించాడు బాబా? లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ప్లాన్ మనం ఇస్తే అక్కడ వర్కౌట్ అవుతుంది ఏంటి బాబా? అదే నాకు అర్థం కావట్లేదు దిల్లు. ఇక చాలు ప్రథముడు. నా కోసం ఇంకొంచెం. అబ్బా, నువ్వు హెల్తీగా హ్యాపీగా ఉంటేనే మా బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. సో హ్యావ్ ఇట్ లోకల్ బ్రదర్. లోకల్ బ్రదర్ ఏంటి అంటే గెటప్ లో ఉన్నప్పుడు షేక్ బ్రదర్ అంది. ఆహా. ఇప్పుడు నువ్వు భాస్కర్ తెలిసిపోయింది కదా, అందుకే లోకల్ బ్రదర్ అని పిలుస్తోంది. అంతేనా పాపా? యా బేబీ యు రైట్. మేం లేవడం లేట్ అయిందని టిఫిన్ కోసం వాళ్ళతో చేతులు కల్పిస్తావా? ఈ నందిని దేన్నైనా సహిస్తుంది కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం సహించదు. ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడుతుందిలే పాప, దాని మాటలు పట్టించుకోకు. అది కాదు సిస్టర్. సిస్టర్ ఏంటి సిస్టర్ చెండాలంగా? అయినా ఈ లో క్లాస్ వాళ్ళు వస్తే నిలబడ్డం ఏంటి? ప్రథమ మాటలు జాగ్రత్తగా రాని. ఏంటండి మా దిల్లుని కొడతారంటే? ఊరేగిరిగా నువ్వు కొంచెం ముందుకురా. అమ్మ నువ్వు కొంచెం వెనక్కెళ్ళు. పాప నువ్వు తప్పుకో. వీడిని కొట్టలేదని వీడు మమ్మల్ని కొడతారా? కొట్టాలా చంపాలా? అరే మా బేబీ హస్బెండ్ పట్టుకొని ఒరే అరే బాచిగా గోచిగా అంటే ఊరుకుంటా అనుకున్నారా? గోచి అంటే ఏంటో ఇంగ్లీష్ లో చెప్పడం కష్టం పాప. హలో, మీ బేబీకి భర్త అయినంత మాత్రాన వీడేమైనా పెద్ద పుడింగ్ అనుకుంటారా రెస్పెక్ట్ ఇవ్వడానికి? కొడితే మొహం పచ్చడైపోతే ఏంటండి మాట మాట్లాడితే చాలు మీరు వచ్చేస్తున్నారు.
లోకియా మీరు మమ్మల్ని ఇద్దరిని ఎలా పాప మేడం బాబు సార్ అని పిలుస్తారో అలాగే మీరు మా భాస్కర్ ని అల్లుడు గారు అని బొంగేం కాదు మేము చచ్చిన పిలవం. నందిని అరుపులతో మా ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు కామ్రేడ్. ఈ హౌలీ గాన్ని మళ్ళీ మా వైపు ఎలా రప్పించుకోవాలో మాకు బాగా తెలుసు. ఎలా రప్పిస్తావే? నీ దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? ఏది రప్పించు రప్పించు చూద్దాం. చూస్తూ ఉండండి. ఏమండి వాళ్ళు మీ ముందే అలా రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకుంటారే? సిస్టర్ మీ ఇద్దరు కొంచెం లిమిట్ లో ఉంటే మంచిది. మాకే వార్నింగ్ ఇచ్చేంత మగాడు వేయవరా? ఏరా మీకు లెవెల్ కూడా ఉందా? మీ లెవెల్ ఏంటి, మా లెవెల్ ఏంటి, మీ స్టేజ్ ఏంటి, మా ప్రెస్టేజ్ ఏంటి? మీకదే ఏ ఆపండి మీ ఎదవనస. ఈ ఎపిసోడ్ ఎండింగ్ వరకు ఆగి అప్పుడు చెప్పండి. రా బావా. బాబు ఏమండి మీరు తినండి, అనవసరంగా డిస్టర్బ్ చేశారు. కొంచెం నెయ్యి వేయనా? ఆ, ఆ. అసలు నువ్వు ఏ ధైర్యంతో ఎపిసోడ్ అని మందే అన్నవదులు. ఇది ఎన్నో సీన్ బావా? నెంబర్ 8. ఇంకా 4 సీన్లు ఉన్నాయి కదా, అప్పుడు చూద్దు కానిలే బావా. నాకు మాత్రం ఎక్కడో కొడుతుందిలు. ఏ అరే వాడు వాళ్ళ వైపు వెళ్ళి ఒక ఎపిసోడ్ కూడా కాలేదు, మళ్ళీ ఆ బావా నీకన్నీ డౌట్లే. ముందు నేను స్ట్రాంగ్ గా ఆలోచించు. నువ్వు ఏ వైపు నుంచి నరుక్కొస్తే ఆ బాచిగాడు మన వైపు వస్తాడు? ఏయ్ నీకు మెంట్లా? నీకు మెంటల్, మీ అమ్మకి మెంటల్. ఏయ్ అంటే నన్నను మా అమ్మనంటే మర్యాదగా ఉండదు అంటారా బై? ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. లేకపోతే జారిన పోయే దానమ్మలందరినీ తీసుకొచ్చి దానమ్మలు ఎవరు? అదేలే దారిన పోయే మగాళ్ళని దానయ్యలంటారుగా, ఆడవాళ్ళని దానమ్మలు అన్నాను. అలా దారిన పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి దత్తత అని చెప్పడం మెంటల్ కాదా? సర్లే ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు గానీ ముందా భాస్కర్ గారి గురించి ఆలోచించు. ఏంటి తు, అనలేక మీ అమ్మ నిన్ను ఫుట్బాల్ వాలీబాల్ ఒకేసారి ఆడుతున్నా సరే ఆవిడ్ని మాత్రం ఒక్క చిన్న మాట కూడా అన్నివ్వు. సర్లు ఇప్పుడు ఆ క్యాండిడేట్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం దండకం. ఏయ్ క్యాండిడేట్ అండి మర్యాదగా మాట్లాడు. ఈ బాచిగాన్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో అర్థం కావట్లేదే. చిచ్చి నేనంటే అసలు లెక్క లేకుండా పోతుంది. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. కోపం వచ్చిందా ఏయ్ రాజా? చేతే సరే అయితే నేను పోతా. ఎక్కడికి? నేను వస్తా. నాకు తీసుకో అల్లుడు. వద్దు బాబు సార్, ఇప్పటికే చేసిన అప్పులు తీర్చలేక తల ప్రాణం తోక్కొస్తుంది. ఇప్పుడు కొత్త నా వల్ల కాదు. ఇది అప్పు కాదు, తప్పు కాదు, జస్ట్ గ్రిప్ కోసం. అర్థం కాలే. నువ్వు మా బేబీ షాపింగ్ చేయడానికి డబ్బిచ్చాం. ఇంత డబ్బా? జస్ట్ 1 lakh లోకల్ బ్రదర్. దీనికే మీరు ఇలా అయిపోతే రేపు పొద్దున ఆస్తి మొత్తం మీదే అవుతుంది. అప్పుడేమంటారు? చెప్తాను పాపా. బేబీ ఆ కీస్ ఒకసారి లేవు. ప్రథముడు నువ్వు చెప్పింది నిజమేనా? అవును, కావాలంటే వాళ్ళని అడగండి. యా లోకల్ బ్రదర్, బేబీతో పాటు ఇదంతా నీదే. సారీ ప్రథముడు, అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇప్పటికైనా మా బేబీని అర్థం చేసుకుందాం, అంతే చాలు. ఓకే, ఆల్రెడీ టైం అయిపోయింది. ఆ యూజ్లెస్ ఫెలోస్ వచ్చే ముందే మీరిద్దరు షాపింగ్ కి వెళ్ళండి. అవునవును, మళ్ళీ సిస్టర్ వచ్చేస్తుంది. ఆ లో క్లాస్ దాన్ని పట్టుకొని సిస్టర్ అంటావేంటి? అవునవును, ఆ లో క్లాస్ దాంతో మనకేంటి? ఇదిగో తీసుకో. ఇవి మీ దగ్గరే ఉంచండి. ప్రథముడు. అవును బంగారం, ఈ తాళాలు మీ ఇద్దరిలో ఎవరి దగ్గరున్నా ఒకటే. మీరు నిజంగా దేవుళ్ళు బాబు సార్. దేవుళ్ళం కాదు, మామూలు మనుషులు. షాపింగ్ కి లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళిరండి. వచ్చాక మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటో ఇప్పుడే చెప్పండి. ఎందుకైనా మంచిది ఇవి చేతిలో పెట్టా. సాయంత్రం నిన్ను అమెరికా పంపిస్తున్నాం భాస్కర్. బేబీ పెద్దదేదన్నా ఉంటే చేతిలో పెట్టి లేస్తాడు. ఏంటి మీ అల్లుడు గారిని అమెరికా పంపిస్తున్నారంటగా? ఎందుకో?
హిల్లరీకి ఓటు వేయడానికి. అమెరికాలో ఉన్న మా బిజినెస్ కంపెనీలన్నింటికి సిఇఓగా వెళ్తున్నాడు తెలుసా? ఇదిగో అల్లుడు సార్, అమెరికా వెళ్ళాక మమ్మల్ని మర్చిపోకండి. ఇదిగో అన్నయ్య, అక్కడ హాలీవుడ్ లో Shut up! Useless middle class fellows. You go local, brother. అటు తప్పుకోండి, దిష్టి తగులుతుంది. రా బావా. బాయ్ రా బాయ్ అన్నయ్య. బాయ్. ఈ ఏడుపు ఏదో ఫస్ట్ సీన్ లోనే ఏడవచ్చుగా. యాదవ బిల్డప్లు మీరును. నువ్వు పదలుడు. ఒక్క నిమిషం మావయ్య, నన్ను ఆశీర్వదించు మావయ్య. వెళ్ళొస్తానే. జాగ్రత్త నాయనా. God bless you, local brother. ఫ్లైట్ కి టైం అవుతుంది అల్లుడు. వెళ్ళొస్తానే. వెళ్ళొస్తా ప్రథముడు. జాగ్రత్తగా వెళ్ళరండి. వెళ్ళగానే కాల్ చేయండి. షూర్గా వెళ్ళొస్తాను. ఈ తొట్టి గ్యాంగ్ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నా బావా. ఇక్కడ బాబు ఎవరు? ఇదిగో ఈయనే. బాబులకే బాబులా ఉన్నా బాబు అనే పిలుస్తా. ఎందుకు సార్? యువర్ అండర్ అరెస్ట్. ఏంటి సార్ మా బాబు సార్? నీతికి నేతి లాంటి వాడు నిజాయితీకి తబోష్, ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని కూడా లోపలేస్తా. ఇన్స్పెక్టర్ బ్రదర్, మా బాబు ఏం చేశాడు? ఏం చేశాడా? దొంగ వీసా సృష్టించి భాస్కర్ అనేవాడు అమెరికా పంపిస్తున్నాడు. అదండి అసలు Shut up! అన్నం పున్న మెరుగని మా భాస్కర్ అన్నయ్యని దొంగ వీసాతో అమెరికా పంపించి అక్కడ అరెస్ట్ చేద్దామనుకున్నారా? అమ్మో, మా ఇంట్లో ఉంటూ మా పరువు తీస్తారా? ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్లి ఈ తెల్లవారుజామున 2:30 గంటలకి ఉరితీయండి. అలాగే బేబీ, నువ్వు ఎలాగంటే అలాగే. బేబీ ఈసారి నీకు తెలుసా? ఈసారేంటి? భాస్కర్ అన్నయ్య, yes sister, coming. తప్పండి. మీరు ఆ దొంగ వీసా పంపారని మాకి భాస్కర్ అన్నయ్య చెప్పాడు బాబు సార్. పాపా